సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్రికెట్ క్లబ్ సీజన్ 3 టోర్నమెంట్ ను ప్రారంభోత్సవానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి చేశారు. ఇక వారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, చదువుతో పాటుగా క్రీడల్లో రాణించి యువత ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. గజ్వేల్ క్రికెట్ క్లబ్ సీజన్ 3 నిర్వాహకులను అభినందించి క్రీడాకారులు గజ్వేల్ పేరును మెరుగుపరచాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. గజ్వేల్లో క్యాసారం కొండలరెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించబడింది. నిజంగా కూడా ఇక్కడ ఆడుతున్న ప్లేయర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే రేపు రాబోయే కాలంలో గజ్వేల్ నుంచి మన ఇండియా టీంలో ఉండేటట్టు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే ఎప్పుడైనా ఆ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా ఇక్కడున్న క్రికెటర్స్కు కానీ ప్రతి ఒక్క ప్లేయర్కు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం తరఫున తప్పక అవసరం తీర్చే విధంగా మేము ఉంటాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటికి రేవంత్ రెడ్డి గారు ఎక్కువ అవకాశం ఇస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మనం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనే ఆలోచన ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇక్కడ లోకల్గా ఏ ఆట మీద వాళ్ళకి ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రభుత్వం తరఫున కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఆటలనే కుల మతాలు